Hi viewers, welcome back to Aja's Coffee with CXO program. Today we have another successful resource, Archana from Hyderabad. Let's see how our journey transformed in Coding Tutor. Hi Archana, Hi Dattu, how are you? I'm fine. What about you? Yeah, I'm doing good, thank you. Thank you. So, can you introduce yourself to the audience before starting the program? Sure, Dattu. Yeah. My name is Archana Gujjuka. I'm from Hyderabad. I completed my BTech in CSE. So we are all of 5 members. I'm having 2 siblings. సో అర్చన నువ్వు బీటెక్లో జాయిన్ అయ్యే ముందు కంప్యూటర్ సైన్స్ తీసుకున్నావు కదా, ఎందుకు స్పెసిఫిక్గా కంప్యూటర్ సైన్సే తీసుకున్నావు? నాకు యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి కంప్యూటర్స్ మీద వర్క్ చేయడం అంటే ఇష్టం. సో అప్పుడే నాకు ఐటీకి వెళ్ళాలనే ఇంట్రెస్ట్ వచ్చింది. అందుకని నేను బీటెక్లో సిఎస్సినే ఆప్ట్ చేసుకున్నాను. మరి బీటెక్ అయిపోయిన తర్వాత నీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? బీటెక్ అయిపోయిన తర్వాత నేను సేల్స్ ఫోర్స్ అనే టెక్నాలజీ పైన కోచింగ్ తీసుకున్నాను. అంటే పర్టికులర్గా సేల్స్ ఫోర్స్ అనే ఎందుకు తీసుకున్నావు? అంటే నీకు ఎవరైనా సజెస్ట్ చేశారా? నా ఫ్రెండ్ సేల్స్ ఫోర్స్ గురించి సజెస్ట్ చేసిండు. సో అర్చన, నువ్వు ఈ సేల్స్ ఫోర్స్ పైన ఎక్కడ ట్రైనింగ్ తీసుకున్నావు? నేను బయట ఇన్స్టిట్యూట్స్లో ట్రైనింగ్ తీసుకున్నాను. ఓకే. ఒక 2-3 మంత్స్ తర్వాత నా ఫ్రెండ్తో పాటు కలిసి నేను కోడింగ్ ట్యూటర్కి వెళ్ళాను. అక్కడ కోడింగ్ ట్యూటర్ గురించి నచ్చి వాళ్ళు ఇచ్చిన ఓరియంటేషన్ నాకు చాలా బాగా నచ్చింది. దాని తర్వాత నేను వెంటనే ఫ్యామిలీతో డిస్కస్ చేసినాను ఇట్లా ఉంది పరిస్థితి అని. వెంటనే క్విక్ డెసిషన్ తీసుకొని కోడింగ్ ట్యూటర్లో ఒక 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ కోసం జాయిన్ అయినాను. దాని తర్వాత ఇక్కడ ట్రైనింగ్ ఇంకా బయట ఇన్స్టిట్యూట్స్ ట్రైనింగ్తో కంపేర్ చేసుకుంటే నాకు ఇక్కడ చాలా ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కువ ఇస్తున్నట్టు అనిపించింది. నేను బయట ఇన్స్టిట్యూట్స్లో థియరటికల్ నాలెడ్జ్ మాత్రమే నేర్చుకొని వచ్చిన, కానీ కోడింగ్ ట్యూటర్లో నాకు మోస్ట్లీ ప్రాక్టికల్ నాలెడ్జ్, లైక్ కార్పొరేట్లో ఎట్లా ఉంటుందో అలాంటి ట్రైనింగ్స్, అట్లాంటి ఎన్విరాన్మెంట్ నాకు ఇక్కడ ప్రొవైడ్ చేసిండ్రు. లైక్ టెక్నికల్ విషయానికి వస్తే హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అన్ని ప్రాజెక్ట్స్లో ఇంక్లూడ్ చేసి పిఓసీస్ ఇవ్వడము, ఇవన్నీ నాకు ప్రొవైడ్ చేసిండ్రు. అట్లానే కమ్యూనికేషన్ పార్ట్కి వస్తే ప్రతిదీ ప్రెజెంటేషన్ స్కిల్స్ కానీ ఎలా కమ్యూనికేట్ చేయాలి క్లయింట్స్తో మాట్లాడేటప్పుడు, ఇట్లాంటివన్నీ నాకు కోడింగ్ ట్యూటర్లో ప్రొవైడ్ చేసిండ్రు. సో నువ్వు ఇన్స్టిట్యూట్లో అక్కడ ట్రైనింగ్ తీసుకోగానే మధ్యలో వచ్చి జాయిన్ అయ్యావా, లేకుంటే మొత్తం అక్కడ కంప్లీట్ చేసుకొని వచ్చి జాయిన్ అయ్యావా? నేను ట్రైనింగ్ మధ్యలోనే ఆపేసి కోడింగ్ ట్యూటర్కి వచ్చేసినాను. ఎందుకు? నువ్వు ఓరియంటేషన్కు మీ ఫ్రెండ్ తోటి వచ్చినప్పుడు వాళ్ళ ఓరియంటేషన్ కానీ వాళ్ళ ప్రాసెస్ అవన్నీ నచ్చి డిసిజన్ తీసుకున్నావు. మరి ఇక్కడ హ్యూజ్ అమౌంట్ కదా, ఆల్రెడీ అక్కడ డబ్బులు పే చేసావు, మళ్ళీ ఇక్కడ డబ్బులు పే చేయాలంటే నీకు ఏమనిపించాలి? లేదు, నాకు ఇక్కడ పే చేస్తే నాకు వర్ది అనిపించింది, నా లైఫ్ సెటిల్ చేస్తుంది అని అనిపించింది. నీకు కాన్ఫిడెన్స్ వచ్చింది ఇక్కడ ఓరియంటేషన్ విన్నాక, ఇక్కడ ఎన్విరాన్మెంట్ చూసిన తర్వాత. ఆ ట్రయల్ పీరియడ్ లో నీకు కాన్ఫిడెన్స్ వచ్చేసింది. సో మళ్ళీ నువ్వు ఇక్కడ కోడింగ్ ట్యూటర్లో జాయిన్ అయ్యాక సేమ్ టెక్నాలజీయా లేకుంటే వేరే ఏమన్నా తీసుకున్నావా? లేదు, నేను సేమ్ టెక్నాలజీలోనే ఉన్నాను, సేల్స్ ఫోర్స్ పైన. సేల్స్ ఫోర్స్. సో ఇంటర్న్షిప్లో జాయిన్ అయ్యాక మీకు డైలీ యాక్టివిటీస్ ఎలా ఉండేది? ఇంటర్న్షిప్ జాయిన్ అయిన తర్వాత మాకు డైలీ 4 hours థియరటికల్, ప్రాక్టికల్, కంప్లీట్ ఒక కాన్సెప్ట్స్ చెప్తారు. టెక్నికల్ వైపు నుంచి చూస్తే ప్రతి కాన్సెప్ట్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసి అది ఎట్లా వర్క్ అవుతుంది అనేది మా ట్యూటర్స్ చెప్తారు. 2 hours టెక్నికల్కి కేటాయిస్తారు, మిగతా 2 hours కమ్యూనికేషన్ అండ్ కార్పొరేట్ స్కిల్స్కి కేటాయిస్తారు. ఆఫ్టర్ ఈ 2 hours వాళ్ళు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత స్ప్రింట్స్ ఉంటాయి. ఈ 4 hours స్ప్రింట్ ఉంటుంది. ఈ 4 hours స్ప్రింట్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ 4 hours పొద్దున్నుంచి మనం ఏం కాన్సెప్ట్స్ అయితే నేర్చుకున్నామో అవన్నీ ప్రాక్టికల్గా ఇంప్లిమెంటేషన్ చేయాలి. ఈ ఇంప్లిమెంటేషన్ చేసినవన్నీ మనం ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళకి సబ్మిట్ చేయాలి. పిఓసీస్ ఇస్తారు, టాస్క్లు ఇస్తారు, ఇవన్నీ మనం వాళ్ళకి సబ్మిట్ చేసి కొన్నిసార్లు ఆ ట్యూటర్స్ వచ్చి నువ్వు ఇది ఎలా చేసినావని ఎక్స్ప్లెయిన్ చేయమంటారు. సో ఇవన్నీ మనం ఎండ్ ఆఫ్ ద డే కంప్లీట్ చేసే వెళ్ళాలి. అంటే మీకు స్పెసిఫిక్గా ట్రైనింగ్ కోసం అని ఓన్లీ 4 hours అని అట్లా ఏమన్నా రూల్ ఉందా? ట్రైనింగ్ కోసం ఓన్లీ 4 hours కేటాయిస్తారు హోల్ డేలో, మిగతా డే అంతా నువ్వు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అంటే ఈ 4 hours లోనే మీకు టెక్నికల్గా, కమ్యూనికేషన్ అండ్
కార్పొరేట్ స్కిల్స్ నేర్పుతారు. మిగతా టైం అంతా మీకు ప్రాక్టికల్గా నేర్చుకోవడానికి అవకాశం ఇస్తారు. సో మీకు డైలీ అంటే దేనిపైన టాస్క్లు ఇస్తారు? ఆ రోజు ఏదైతే స్ప్రింట్లో కవర్ చేశారో దానిపైన టాస్క్లు ఇస్తారా? అవును, మార్నింగ్ ఏ కాన్సెప్ట్ చెప్తారో ఈవినింగ్ అదే కాన్సెప్ట్ మీద టాస్క్లు ఇస్తారు. మీకు టెక్నాలజీ ఎవరు నేర్పిస్తారు డైలీ? ఈ 2 hours నువ్వు చెప్తున్నావు కదా టెక్నాలజీ పైన మాకు ట్రైనింగ్ ఇస్తారని, ఎవరు నేర్పుతారు అది? మాకు కోడింగ్ ట్యూటర్స్ ఆల్ ఓవర్ ఇండియా నుంచి కనెక్ట్ అవుతారు. వీళ్ళందరూ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ హూ ఈజ్ హ్యావింగ్ మోర్ దాన్ 5+ years ఎక్స్పీరియన్స్. వీళ్ళందరూ మాకు వర్చువల్గా కానీ ఆఫ్లైన్లో కానీ అవైలబుల్గా ఉంటారు. వాళ్ళ అవైలబిలిటీ బట్టి ఒకవేళ హైదరాబాద్ లొకేషన్లో ఉంటే వాళ్ళు వీక్లీ 2 times మా ఆఫీస్కి వచ్చి మాకు కాన్సెప్ట్స్ కానీ డౌట్స్ కానీ ఏవైనా ఉంటే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అవుట్ ఆఫ్ హైదరాబాద్ ఉంటే వాళ్ళు వర్చువల్గా కనెక్ట్ అవుతారు. సో అర్చన, ఇప్పుడు మీకు కోడింగ్ ట్యూటర్స్ డిఫరెంట్ లొకేషన్స్ పైన కానీ ఇఫ్ ఇన్ కేస్ హైదరాబాద్ అవైలబిలిటీ ఉంటే వీక్లీ 2 వాళ్ళ ఆఫీస్కి వస్తారు అంటున్నావు కదా. మీకు ఇప్పుడు డైలీ స్ప్రింట్స్ జరిగిన తర్వాత మీకు ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ వస్తే మరి ఎలా? మాకు డౌట్స్ వస్తే మా ఫ్లోర్ మీద మాకు డెలివరీ టీమ్ అనేది ఉంటుంది. సో ఆ మేనేజర్స్ టీమ్ మెంబర్స్ మాకు ఎటువంటి డౌట్స్ వచ్చినా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో వన్స్ మీకు స్ప్రింట్స్ అయిపోయారు, కోడింగ్ ట్యూటర్స్ చెప్పాక మీకు ఆన్ ఫ్లోర్ కూడా డెలివరీ మేనేజర్స్ మీకు సపోర్ట్ చేయడానికి ఉంటారు. అవును. సో మీకు డైలీ యాక్టివిటీస్ ఏముంటాయి త్రూ అవుట్ ద డే? ఇప్పుడు మీరు మార్నింగ్ ఆఫీస్కి వస్తారు కదా, మళ్ళీ వెళ్ళిపోయే లోపల డైలీ యాక్టివిటీస్ ఏమేమి ఉంటాయి? మాకు మామూలుగా బయట కార్పొరేట్ ఆఫీసెస్లో ఎట్లా ఉంటుందో రాగానే మేము స్టేటస్ కాల్ అటెండ్ చేయాలి. ఇవాళ ఏం చేసినాం, నిన్నేం చేసినాం, రేపు ఏం చేయబోతున్నాం, ఇవన్నీ మేము స్టేటస్ కాల్ తీసుకుంటాం కంపల్సరీ. దాని తర్వాత మేము ఇవాళ చేయాల్సిన వర్క్ స్టార్ట్ చేస్తాం. లైక్ స్ప్రింట్స్ ఉంటే స్ప్రింట్స్ అటెండ్ అవుతాం. కాన్సెప్ట్స్ అవన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళు చెప్పిన టాస్క్లు మేము వర్క్ చేస్తున్నాం. ఒకవేళ మాకు అది రాకపోతే మేము డిస్కస్ చేసుకొని మాకు ఒక టీం ఉంటుంది, ఫ్లోర్ మీద అవైలబుల్గా ఉన్న మా మేనేజర్స్ని అడుగుతాము. అది ఎండ్ ఆఫ్ ద డే ఆ టాస్క్ ఎట్లయినా కంప్లీట్ చేసి సబ్మిషన్ చేసి వెళ్తాం. సో మీకు డైలీ మానిటర్ చేస్తారు టాస్క్లు కంప్లీట్ అయినాయా లేదా అని. ఒకవేళ ఇన్ కేస్ కంప్లీట్ అవ్వకపోతే? మాకు టాస్క్లు కంప్లీట్ అవ్వకపోతే అసలు ఇంటికి వెళ్ళే ఛాన్స్ ఉండదు. అది ఈ టాస్క్ కంప్లీట్ అవుతేనే నెక్స్ట్ టాస్క్ ఓపెన్ అవుతుంది. ఓకే, మీకు అలా సిస్టమ్ సెట్ చేశారు. ఇవాళ టాస్క్ కంప్లీట్ చేస్తేనే మీకు నెక్స్ట్ టాస్క్ అసైన్ అవుతుంది. సో మీరు కంపల్సరీ కంప్లీట్ చేయాల్సింది ఉంటుంది. సో మరి కమ్యూనికేషన్ పైన మాకు డైలీ ఈవినింగ్ 6:30 to 7:30 1 hour కంప్లీట్గా కమ్యూనికేషన్ మీద కేటాయిస్తారు. ఏం చేస్తారంటే ఆ 1 hour ఎయిదర్ వాళ్ళైనా కొన్ని టాపిక్స్ ఇచ్చి మమ్మల్ని మాట్లాడమంటారు. ఆన్ ద ఫ్లోర్ అందరి ముందు మాట్లాడాలి. లేదంటే మేమే ఏదన్నా టాపిక్ సెలెక్ట్ చేసుకొని మాట్లాడాలి. లేదు అంటే విల్ బి హ్యావింగ్ జీడీ గ్రూప్ డిస్కషన్ ఉంటుంది, డిబేట్ ఉంటుంది, డిఫరెంట్ ప్రెజెంటేషన్స్ ఉంటాయి. ఓకే, సో ఇవన్నీ చేయడం వల్ల మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా బాగా, స్టేజ్ ఫియర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో మీకు ఇప్పుడు డైలీ స్ప్రింట్స్ అవుతుంటాయి కదా, మీరు ఎక్కడి వరకు నేర్చుకున్నారు ఏంది అని మరి ఎట్లా ఎవాల్యుయేట్ చేస్తారు? మాకు 15 daysకి ఒకసారి మాక్ ఇంటర్వ్యూస్ ఉంటాయి అండ్ ఆల్సో అసెస్మెంట్స్ పెడతారు. సో దాన్ని బట్టి మేము ఎక్కడున్నాం అనేది మాకు తెలుస్తుంది. ఓకే, మరి ఈ మాక్ ఇంటర్వ్యూస్ ఎవరు తీసుకుంటారు? మా కోడింగ్ ట్యూటర్సే మాకు మాక్ ఇంటర్వ్యూస్ తీసుకొని మీకు ఫీడ్బ్యాక్స్ ఇస్తారు. సో దాన్ని బట్టి మీరు ఎక్కడైతే ల్యాగ్ ఉన్నారో మళ్ళీ మీరు ఇంప్రూవ్ చేసుకుంటారు. సో కోడింగ్ ట్యూటర్లో కల్చర్ ఎలా ఉంటుంది? చాలా ఫ్రెండ్లీ నేచర్ ఉంటుంది. మీరు ఎటువంటి డౌట్స్ వచ్చినా ఎవరితోనైనా డిస్కస్ చేయొచ్చు. లైక్ హెచ్ఆర్ టీమ్ చాలా అవైలబుల్గా ఉంటారు, అంటే వెళ్ళి మాట్లాడే అంత యాక్సెస్ ఉంటుంది. అండ్ మన టీమ్ కొలీగ్స్ కూడా ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. యాజ్ ఎ ఫ్యామిలీ ఎవరితోటైనా కానీ ఫ్రీగా మాట్లాడవచ్చు భయం లేకుండా. మేనేజ్మెంట్, హయ్యర్ మేనేజ్మెంట్ వాళ్ళతోటి మీకు యాక్సెస్ ఉంటుందా? ఎస్, 100% వాళ్ళు చాలా యాక్సెస్ ఇస్తారు. వాళ్ళే మా బేస్కి వచ్చి ఇవాళ స్ప్రింట్స్ జరిగినాయా, ఎలా చెప్తున్నారు అనే ఫీడ్బ్యాక్ మా హయ్యర్ మేనేజ్మెంట్ మా ప్లేస్కి వచ్చి మరీ తీసుకుంటారు. సో ఇక మీరు ఎవరితోటైనా కానీ మీకు ఎక్కడైనా ప్రాబ్లం ఉన్నా షేర్ చేసుకోవచ్చు, ఏదైనా కానీ మీరు చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. అవును, వెంటనే చెప్పేసి. సూపర్. సో అర్చన, మీకు కోడింగ్ ట్యూటర్లో ఓన్లీ టెక్నాలజీ పైనే కాన్సన్ట్రేట్ చేస్తారా లేకుంటే ఇంకేమైనా యాక్టివిటీస్ ఉంటాయా? టెక్నాలజీ కాకుండా అన్నీ మా బ్రెయిన్ రిఫ్రెష్మెంట్ కోసం కూడా చాలా యాక్టివిటీస్ కండక్ట్ చేస్తారు. లైక్ విల్ బీ హ్యావింగ్ ఫన్ ఫ్రైడే
అండ్ ఆల్సో స్పోర్ట్స్ కూడా పెట్టారు. ఇప్పటికి 2 times పెట్టిండ్రు. ఓకే. డిఫరెంట్ గేమ్స్ పెడతారు. సింగింగ్ ఏదైనా మా రిఫ్రెష్మెంట్ కోసం చాలా కండక్ట్ చేస్తారు. అండ్ ఎవ్రీ ఫెస్టివల్ డిఫరెంట్ ఈవెంట్స్ కండక్ట్ చేస్తారు. లైక్ బతుకమ్మ ఈవెంట్స్, దివాళీ కోసం ఇట్లా డిఫరెంట్ ఈవెంట్స్ కండక్ట్ చేస్తారు. అంటే ఏ ఫెస్టివల్కి తగ్గట్టు ఆ ఫెస్టివల్ వైబ్ ఉంటుంది. ఓన్లీ టెక్నాలజీ అని కాకుండా మిమ్మల్ని ఇలా కూడా ఎంకరేజ్ చేస్తారు. సో డ్యూరింగ్ ద ఇంటర్న్షిప్ మీది ఒకసారి ఇంటర్న్షిప్ అయిపోయిన తర్వాత మీకు హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఎలా వస్తుంది? ఇంటర్న్షిప్లో మేము కోడింగ్, కార్పొరేట్ స్కిల్స్, ఇంకా కమ్యూనికేషన్ నేర్చుకుంటాము. సో ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మా ప్రాజెక్ట్ ఎక్స్పోజర్ కోసం మమ్మల్ని R&D టీమ్కి మూవ్ చేస్తారు. R&D టీమ్ ఏంటి? సో R&D టీమ్ అంటే ఏంటంటే మాకు ఒక అసెస్మెంట్ జరుగుతుంది. అందులో మేము క్వాలిఫై అయితేనే R&D టీమ్కి మూవ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అందులో కూడా మా ప్రాజెక్ట్ మేనేజర్స్ మాకు ఒక ఇంటర్వ్యూ పెడతారు. అందులో సెలెక్ట్ అయితేనే మేము R&D టీంలో ఉంటాం. సో మళ్ళీ మీకు ఇంటర్నల్గా ఇంటర్న్షిప్ నుంచి R&D టీంకు మూవ్ అవ్వడానికి కూడా ఇవాల్యుయేషన్ ప్రాసెస్ ఉంటుంది. సో నీ ఇంటర్న్షిప్ అయిపోయిన తర్వాత నువ్వు R&D టీం మూవ్ అయ్యావా? నేను R&D టీంకి మూవ్ అవ్వడం వల్లనే నాకు ప్రాజెక్ట్స్ మీద ఎక్స్పోజర్ వచ్చింది. రియల్ టైంలో ప్రాజెక్ట్స్ ఎలా ఉంటాయి అనేది అర్థమయ్యింది. సో దానివల్లే నేను బయట ఇంటర్వ్యూ క్రాక్ చేయగలిగినాను. మంచి టాప్ MNC కంపెనీలో నాకు ఆపర్చునిటీ వచ్చింది. వావ్, సూపర్, కంగ్రాచులేషన్స్ అర్చన. థ్యాంక్ యూ. సో ఇప్పుడు నీకు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నా ఫ్యామిలీ కూడా చాలా హ్యాపీగా ఉంది. ఎక్సలెంట్, హ్యాపీ టు హియర్ ఫ్రమ్ యూ. థ్యాంక్ యూ దత్తు. సో నీకు కోడింగ్ ట్యూటర్ Day 1 జాయిన్ అయినప్పటికీ ఇప్పటికి ఎలా అనిపిస్తుంది? నేను నా ఫ్రెండ్తో వచ్చి కోడింగ్ ట్యూటర్లో జాయిన్ అవ్వడం అనే డెసిషన్ చాలా కరెక్ట్ అని నాకు ఇప్పుడు అనిపిస్తుంది. నాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. నేను ఎప్పుడు కూడా శాలరీని నమ్ముకోలేదు, నా స్కిల్స్ని మాత్రమే నమ్ముకున్నాను. సో ఇప్పుడు నేను శాలరీ డిమాండ్ చేస్తాను. అంటే ఇవన్నీ ఇంటర్న్షిప్లో నేర్చుకున్న తర్వాత ఇప్పుడు శాలరీ కోసం అని డిమాండ్ చేస్తున్నావా? ఎస్. సూపర్, గుడ్ డిసిషన్ తీసుకున్న అర్చన. ఎప్పుడు కూడా మనము మన దగ్గర స్కిల్స్ లేనప్పుడు శాలరీస్ కోసం అని డిమాండ్ చేయవద్దు. ఎప్పుడైతే మన దగ్గర స్కిల్స్ ఉంటాయో అప్పుడు మనం శాలరీస్ కోసం అని డిమాండ్ చేయాలి. ఇప్పుడు నువ్వు అలాగే చేసావు, చాలా హ్యాపీ. సో అర్చన, నువ్వు స్టార్టింగ్ మీకు 2 సిస్టర్స్ ఉన్నారన్నావు కదా, సో నువ్వు వాళ్ళకు గైడ్ చేస్తావా కోడింగ్ ట్యూటర్లో జాయిన్ అవ్వమని? 100% దత్తు. నా సిస్టర్స్ని కూడా నేను కోడింగ్ ట్యూటర్కి రిఫర్ చేస్తాను. ఆల్రెడీ వాళ్ళు వాళ్ళ గ్రాడ్యుయేషన్ చేస్తున్నారు. యాజ్ సూన్ యాజ్ అది కంప్లీట్ అయిన వెంటనే నేను కోడింగ్ ట్యూటర్లో జాయిన్ చేస్తాను. సూపర్. సో అర్చన, ఇప్పుడు నువ్వు మంచిగా ఐటీ దాంట్లో సెటిల్ అయిపోయావు. సో నీలాగే ఐటీలో సెటిల్ అవ్వాలనుకున్న వాళ్ళకి నువ్వేమన్నా చెప్పాలనుకుంటున్నావా? ఎస్ దత్తు. అందరికీ నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను. బీటెక్ అయిపోయిన వెంటనే టైం వేస్ట్ చేయకుండా ఏదో ఒక ఇంటర్న్షిప్లో జాయిన్ అయ్యి కార్పొరేట్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ కోడింగ్ స్కిల్స్ నేర్చుకోండి. ఇవి నేర్చుకోవడం వల్ల మీకే కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. సో దట్ మీకు ఒక మంచి జాబ్ ఆపర్చునిటీ వస్తుంది. సో చాలా బాగా చెప్పావు అర్చన. నీలాగే ఒక ఐటీ సాఫ్ట్వేర్ అవ్వాలనుకున్న వాళ్ళకు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చావు. కంగ్రాచులేషన్స్ అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ దత్తు. థ్యాంక్ యూ సో మచ్. సో చూశారు కదా వ్యూవర్స్, అర్చన ఎంత త్వరగా టైం వేస్ట్ చేసుకోకుండా డిసిషన్ తీసుకొని తన లైఫ్ను అనుకున్న విధంగా ఐటీలో ఎలా సెటిల్ చేసుకుందో, మీరు కూడా టైం వేస్ట్ చేసుకోకుండా వెంటనే మీ బీటెక్ అయిపోయిన తర్వాత ఇంటర్న్షిప్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వండి, మీ లైఫ్ సెటిల్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో ఇంకొక సక్సెస్ఫుల్ రిసోర్స్ తోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. సైనింగ్ ఆఫ్ మార్పక దత్తు.